మన చిన్ననాటి రోజుల్లో మనం చాలా బాగా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలు అసలు ఆడుకొని బయటికి పంపించాలంటే ఏదో గొడవ పెట్టుకొని వచ్చారు. అలానే ఇంట్లో పెట్టుకుందామంటే ఎప్పుడు సెల్లు టీవీ ఇదే పద్ధతి అయిపోతుంది వాళ్ళదైతేను. ఇంట్లో పంపిస్తే ఒక తలకాయ, ఇంట్లో ఉంచుకుంటే ఒక తలకాయ నొప్పి, బయటికి పంపించే ఒక తలకాయ నొప్పి అయిపోతుంది పిల్లలతో. అలా అన్ని స్కూల్ పోవడం, ఇంటికి రావడం అయితే అయిపోతుంది. వాళ్ళ పని ట్యూషన్కి పంపించుకోవడం ఇదే పని అయితే అయిపోతుంది. అదే మన చిన్నప్పుడు రోజులు అయితే మనము బాగా ఫ్రెండ్స్తో అయితే బాగా ఆడుకునే వాళ్ళము. మేమైతే అప్పుడప్పుడైతే నెలకు ఒక్కసారన్నా కానీ డబ్బులు అయితే వేసుకొని, కొంతమంది అయితే డబ్బులు అయితే వేసేవాళ్ళం కాదు, లేనప్పుడు వాళ్ళ అమ్మని అడిగడానికి భయపడతారు. అప్పుడైతే బియ్యము ఇట్లా పల్లీలు తెచ్చుకొని డబ్బులు అయితే వేసుకొని మేము పచ్చడి అయితే దంచుకొని, అప్పుడప్పుడు బాదమాకులు అయితే ఉంటాయి కదా, ఆ బాదమాకులు అయితే తీసుకొని పరక పుల్లలతో కుచ్చుకునేది, కడిగేది. మేమైతే అన్నం పచ్చడి దంచుకొని, శనగకాయల పచ్చడి భలే టేస్ట్ అయితే ఉంటానండి, చేసుకొని తినేవాళ్ళము. అలా అని పని అంతా ఒక నెత్తిన వేసేవాళ్ళు కాదు, అందరం తలా ఇంత పని పంచుకొని చేసుకొని తిని చాలా హ్యాపీగా అయితే ఉండేవాళ్ళము. మేమైతే చిన్నప్పుడు అయితే మాకు స్కూల్కి టైం అయితే ఉంది, మాకైతే ఎనుములు అయితే ఉన్నాయి. కానీ మా ఫ్రెండ్స్ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు కాదు, మాకు పని అయితే ఉంటుంది కదా, మా కోసం అయితే ఉండి వెయిట్ చేసి అందరం కలిసి స్కూల్కి అయితే వెళ్ళేవాళ్ళం. మేమైతేను అంత హ్యాపీగా అయితే ఉండేవాళ్ళం చిన్నప్పుడు అయితే. ఆ రోజులు అయితే నాకు భలే గుర్తుకొచ్చినాయి ఈ రోజు. ఇప్పుడు ఈ కాలం పిల్లలు లేదురా అంటే మాటికి ముందు గొడవ, లేకపోతే సెల్లులు, ఇదే అయిపోతుంది వాళ్ళకైతేను. ఈరోజు అయితే మా వారు చికెన్ అయితే తీసుకొని వచ్చినారు, చికెన్ చేసి పులుసు అయితే పెట్టమన్నారు. సో వారంలో 2 రోజులైనా చికెన్ అయితే తెస్తారు. వెనస్డే, సండే 2 రోజులు, వారంలో 2 రోజులు అయితే తెచ్చుకుంటాము. చికెన్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే చేస్తారు. ఇక్కడ ఒక పక్క అన్నం అయితే, బట్టలు అయితే ఉతికేసి అన్నం అయితే పెట్టేసిన పొయ్యి మీద, అన్నం అయితే పెట్టేసి వేడివేడిగా చికెన్ అయితే చేసుకున్నా. ఇంకా పిల్లలు వచ్చినాక తినేయడం. ఈరోజు పిల్లలకు లంచ్ బాక్స్ అయితే పెట్టలేదు, దగ్గర కాబట్టి స్కూలు. చికెన్ చేసినాం కదా, ఇంటికి వచ్చి తింటారులేని ఇంటికి దొరుకుని వచ్చినాం పిల్లలు అయితేను. చికెన్ అయితే పొగలైతే పోతుంది, కూర అయితేను చాలా బాగుంది టేస్ట్ అయితేను. గ్రేవీ అయితే కొద్దిగా అన్నంలోకి, వైట్ రైస్లో కావాలి కదా. బాయ్ ఫ్రెండ్స్.